చంద్రగ్రహం గనక మీ యొక్క జన్మజాతకంలో వీక్గా ఉంది అంటే మీకు కలిగే ఫలితాలు ఏమిటి? ఈ 40 రోజులు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవడం ద్వారా ఈ 17 ఫిబ్రవరి నుంచి 40 డేస్ చేసుకోవడం ద్వారా మీకు ఎటువంటి ఫలితాలు, మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా చంద్రుడు చంద్రమా మనసో జాత అంటారు. అంటే చంద్రుడు మనసుకు కారకుడు, వేదం చెప్తుంది అది. కావున చంద్రుడి యొక్క స్థితి కనుక బాగోపోతే వాళ్ళ యొక్క మానసిక స్థితి అంత గొప్పగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ చంద్రుడు యొక్క బలం బాగుంటే మనోధైర్యం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది మనోధైర్యం అనేటువంటిది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే, ఈ చంద్రబలము ఎంతవరకు ఉంది, చంద్రుడు ఎంత బలంగా ఉన్నాడు అనే దాని మీద మీ మనోధైర్యం కానివ్వండి, క్లారిటీ ఆఫ్ మైండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. చంద్రుడు లంగ్స్కి కారకుడు. ఎవరికైనా చంద్రబలం బాగాలేదనుకోండి, లంగ్స్ తొందరగా పాడైపోవడం, బ్రీతింగ్ ఇష్యూస్ రావడం జరుగుతూ ఉంటుంది. కొంచెం తొందరగా కొన్ని విషయాలకు గురైపోయి ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా కారణం చంద్రబలమే. అందుకే మన వాళ్ళు పూర్వం ప్రతి పౌర్ణమికి చలివిడి నైవేద్యంగా పెట్టి అమ్మవారు ఆరాధన చేసి చిన్నపిల్లలు తినిపించేవారు. అందుకే పూర్వం ఎటువంటి వైకల్యానికి ఎక్కువగా గురయ్యేవారు కాదు. అయితే దీనికి సంబంధించిన విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మీకు చంద్రబలం పెరగాలి అంటే ముఖ్యంగా మీరు చేయవలసింది ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి. ఇది చాలా అంటే మీ జన్మజాతకంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది, గుర్తుపెట్టుకోండి. చంద్రబలాన్ని ఖచ్చితంగా పెంచుతుంది ఇది. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇది ఈ ఏదైతే కాంబినేషన్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటిది, ఈ చంద్రుడికి సంబంధించినటువంటిది. అంటే చంద్రుడు పాడయ్యాడా బాగున్నాడని ఎలా తెలుసుకోవాలి అంటే, చంద్రుడు గనక పాపగ్రహాల మధ్య నుండి పాప కత్తెరలో ఉంటే చంద్రుడు పాడైపోయాడు. చంద్రుడు గనక శుభగ్రహాల సంబంధంతో ఉంటే కనుక చంద్రుడు బాగున్నాడు. అంత సింపుల్. దీన్నే మనకి గురువుతో కలిస్తే గజకేశ్రీ యోగం అంటూ ఉంటాం. అయితే చంద్రుడు బాగుంటే ట్రాన్స్పోర్టింగ్ రంగాల్లో బాగా రాణిస్తారు, ఫుడ్ రిలేటెడ్ రంగాల్లో బాగా రాణిస్తారు. అందుకే చూడండి, కొంతమంది హోటల్స్ పెట్టి నష్టపోతే కొంతమంది హోటళ్ళు పెట్టి బాగా లాభం పొందుతారు, ఫుడ్ రిలేటెడ్ రంగాల్లో రాణిస్తారు. అదేవిధంగా మానసిక వైద్యులు అవ్వడానికి చాలా బాగుంటుంది. క్లాత్ ఇండస్ట్రీ, శుక్రుడు చంద్రుడు ఇద్దరు బాగుంటే వీటిలో బాగా రాణిస్తారు. అయితే మీరు ఏం చేయండి అంటే, ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయే నమః అనే మంత్రం చేయండి రెగ్యులర్గా. అలాగే దీంతోపాటు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మీరు మెడిటేషన్ చేయడము, ఆ మంత్రం చేయడము, ఓం మనస్విని నమః అనే మంత్రం చేయడము, గోవులకి బియ్యపు పిండి తినిపించడము, మరియు అదేవిధంగా అన్నదానం ఎక్కువగా చేయడము, పాలనే శివాలయాల్లో ఇవ్వడం, ఇవన్నీ కూడా మీకు చంద్రబలాన్ని పెంచుతుంది. ఈ యొక్క 40 రోజుల పాటు ఇది చేయండి.